నేను మీ యాంకర్ నవ్య. ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ ఏదో ఒక క్వశ్చన్ మైండ్ లో ఉంటుంది కదండి. అసలు పెళ్ళంటే బంధమా బంధనమా? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎవ్వరికీ తెలియదు కదండి. సో దీనికి తగ్గ ఆన్సర్ మనం ఈ రోజు అందరం తెలుసుకోవడానికే నేను మీ ముందుకు వచ్చాను. అది కూడా సాయిబాబా సార్ని అడిగి తెలుసుకోవడానికి వచ్చామండి. సార్ మాటల్లోనే విందాం, తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం నవ్య. సో ఇవాళ ఏం డౌట్ తో వచ్చినావు మళ్ళా? మన ప్రేక్షకులకి అంటే చాలా మందికి ఇది తెలియదు కదా సార్ క్వశ్చన్స్. సో పెళ్ళంటే బంధమా బంధనమా అనే దాని గురించి మీ మాటల్లో కొంచెం వివరణ. ఈ బంధమా బంధనమా అంటే ఉమ్, బంధము కరెక్టే, బంధనము కరెక్టే, రెండు. రెండు కరెక్టే. ఉమ్, బంధము అని అంటే ఆ ఇద్దరి మధ్యలో ఏదైతే ఏర్పడ్డదో దాన్ని బంధం అంటారు. ఉమ్, బంధనము అని అంటే ప్రతి ఇంట్లో రాజ్యాంగం ఉంటది. అవును. భర్త అనేటోడు ఉంటాడు, మామ ఉంటది, అత్త ఉంటది. వాళ్ళకి సంబంధించిన ఇంట్లో ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇది తినాలి ఉమ్, అనే రూల్స్ అనేవి ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉంటాయి. అవును. కాబట్టి దాన్ని ప్రతి కోడలు గౌరవించాలి. మీ రాజ్యాంగంని బయట తోలేండ్రి, నాకు నచ్చిన రాజ్యాంగం మా అమ్మ రాజ్యాంగం తీసుకొచ్చి పెడతా నేను అంటే కలవదు కదా. ఉమ్, అట్లనే అత్త కావచ్చు, మామ కావచ్చు, భర్త కావచ్చు, పూర్తిగా వచ్చిన కోడలను అర్థం చేసుకోవాలి. ఆమె ఎక్కడో 25-30 ఏళ్ళు పెరిగి ఉంటుంది. ఆ వచ్చిన ఆమెకు మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క ఆచారాలు, మీ వ్యవహారాలు, మీ భోజనాలు, మీ వాతావరణం అనేది ఇమడడానికి ఎంతో కొంత టైం పడుతుంది ఆమెకు. ఆ సమయం అనేది ఇవ్వాలి. ప్రతిదీ నేర్పించుకుంటూ పోవాల్సిన బాధ్యత అత్తయ్యది, మామయ్యది, భర్తది. ఈ విషయాన్ని మర్చిపోయి మన ఇంట్లో ఇలాగే ఉంటాం, ఇట్లనే ఉండాలి, ఇట్లుంటేనే నడుస్తుంది, లేకుంటే నువ్వు మాకొద్దు అంటే ఇది కరెక్ట్ కాదు కదా. ఉమ్, ఇద్దరి మధ్యలో బంధం అనేది ఏర్పడిన తర్వాత అది బంధనము అని అంటే దానికి అర్థాలు చాలా ఉన్నాయి. బంధనము అంటే నువ్వు ఇలాగే ఉండాలి, ఇట్లనే ఉండాలి అని మనము ఎప్పుడు రుద్దకూడదు. మన ఇంట్లో విషయాలను తెలియజేయాలి, మన పద్ధతులు, మన ఆచారాలు తెలియజేయాలి. అది తెలియజేస్తున్నప్పుడు దాన్ని ఎంతో ప్రేమతోని, ఎంతో మంచి మనసుతోని, ఎంతో ప్రయత్నంగా చెప్తూ ఉండాలి, ఎంతో సానుకూలంగా ఆమెకు వివరించాలి. ఇవన్నీ విషయాలు మర్చిపోయి ఆమెను మీరు అనవసరంగా వేధించడము, మీకు చెప్పడం చేతగాక, లేకపోతే మీకు అనవసరంగా దుర్భాషలాడడము, ఇది చేస్తూ ఉంటే ఆ వచ్చిన అమ్మాయికి, కోడలికి మీ ముగ్గురి మీద కూడా విరక్తి అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు అంటే ప్రతి మగాడు వీళ్ళందరూ ఏంటంటే వచ్చిన అమ్మాయిని ఎక్కడో పెరిగొచ్చింది కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకొని అన్ని విధాలుగా ఆమెకు సపోర్ట్ చేస్తూ మన వాతావరణానికి పూర్తిగా అలవాటయ్యే వరకు ఓపిక పడుతూ ఆ తర్వాత ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడడము, చెప్పుకోవడము అనేది చేస్తూ ఉండాలి తప్ప ఎక్కడా కూడా ప్రతిసారి మనము వాళ్ళ మీద అనవసరంగా రుద్దడం అనేది చేరాదు. ఏ విషయాన్నైనా ఆ విషయాన్ని రుద్దడం వల్ల ఏమవుతుందంటే ఆమె ఇక వీళ్ళు సరిగ్గా లేరు, వీళ్ళు మారరు, వీళ్ళు నన్ను అర్థం చేసుకోరు అనే అవకాశాలు ఆమెకి ఏర్పడతాయి. అప్పుడు ఏం చేస్తుంది, ఆమె తల్లిగారింటి కాడ పోయి కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత ఈ బంధం పోతుంది, అన్ని పోతుంది. ఇక నువ్వు వద్దు, నీ ఇల్లు వద్దు, నీ సంసారం వద్దంటది. అప్పుడు పోయి ఆమె వాళ్ళ ఇంటికాడ కూర్చుంటుంది. మళ్ళీ పోయి నువ్వు కాలు మొక్కి తోలుకరాలి, అవసరం ఇదంతా చేసుడు. కాబట్టి మన ఇంట్లో ఉన్నప్పుడు మన ఇంటికి వచ్చేసిన అమ్మాయిని మార్చుకోవాల్సిన బాధ్యత మనదే. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిందంటే మనం అనవసరంగా నలుగురిని తీసుకుపోవాలి, కార్ కిరాయి, బస్ కిరాయి, ఇవన్నీ ఖర్చులు అవసరం మనకు. కాబట్టి బంధంను ఎంత మంచిగా నిలుపుకుంటే మీకు అంత మంచిది. బంధనంను కూడా జైళ్ళ సంఖ్యల మాదిరిగా మీరు చేయకండి. మీ బంధనాన్ని, మీ బంధనం అనేది నేర్పించండి, అలవర్చండి. టైం పడుతుంది, ఓపిక పట్టాలి. ఇవన్నీ లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తే ఎట్లా? అర్థం చేసుకో. ఓ మామ, ఓ అత్త, ఓ మొగుడా, నువ్వే అర్థం చేసుకో. ప్రతి ఆడదాన్ని బాగా అర్థం చేసుకో. ఆడపిల్లలు పాపం సుకుమారంగా వాళ్ళ ఇళ్ళల్లో తల్లిదండ్రుల దగ్గర పెరిగి వస్తారు. ఒక బంధం ఏర్పడ్డ తర్వాత ఆ బంధానికి వాళ్ళు కలిసిపోవడానికి కొంచెం టైం పడుతుంది. బంధనాలను గురించి కూడా
తెలుసుకునేసరికి టైం పడుతుంది. ఆ సమయం అనేది ఇవ్వాలి. మీరేమంటారు? కరెక్టే సార్. అంటే ఆ అమ్మాయికి కూడా కొంచెం అడ్జస్ట్ అయ్యేంత టైం ఇస్తే అంటే ప్రతి ఒక్క లైఫ్‌లో కూడా ఉంటుంది గదా ఆనందం. సో, ఆమెకు ఎవరింట్లో కూడా వాళ్ళ అదే రాజ్యాంగం అయితే ఉంటది కదా! కరెక్టే. ఈ టైంకు ఇది తినాలి, ఈ హ్మ్. టైంకి ఇలా ఉండాలి. అందరూ ఒకటే టైంకు 8 గంటలకు తినాలి అనంటే అందరూ ప్రపంచం మొత్తం ఒకటే టైంకి 8 గంటలకే తింటలేరు కదా! 9 గంటలకు తింటారు, ఒక్కొక్కరింట్లో ఒకరు ఒక్కొక్క 10 గంటలకు తింటారు, ఒకరు మధ్యాహ్నం తింటారు, ఒకరు పడుకునే సమయం 12 అయితది, ఒకరు 7 గంటలకే పడుకుంటారు. ఎవరింట్లో వాళ్ళ ఇదుంటది. హ్మ్. సో, దానికి తగ్గట్టు మెలగాలి. వీళ్ళ అలవాట్లనేది కొంచెం నేర్చుకునే అంత టైం ఆమెకివ్వాలి అంటారు మీరు. ఖచ్చితంగా. హ్మ్. 100 100% ప్రతి అత్త, మామ, మొగుడి బాధ్యత. ఓకే. అది ఏమి ఇయ్యకుండా నువ్వు ఆమెకేమి అలవాటు చేయకుండా, నువ్వేమి చెప్పకుండా, డైరెక్ట్ నువ్వు యుద్ధ సామాగ్రి ఇయ్యకుండా, అంటే నీ అలవాట్లు హ్మ్. నేర్పకుండా, నీ ఆలోచనలు నేర్పకుండా, ఆమెను డైరెక్ట్ యుద్ధానికి దిగు అంటే ఆమె ఏం చేస్తది? అలసిపోతది. అలసిపోయిన తర్వాత ఏమైతది? ఓడిపోతది. ఓడిపోతే ఏమైతది? గో టు మదర్ హోమ్. అంతే. అవసరమా? అంటే ప్రతి ఒక్కరు ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్ తోటే ముందుకెళ్తారు కదా సార్. అంటే ఈ ఇంట్లో ఇలా ఉంటది, అలా ఉంటదని ఎవరు ఎక్స్‌పెక్ట్ చెయ్యరు. సో, వాళ్ళకు అనుగుణంగా మారేంత వరకు వీళ్ళు కొంచెం సమయం ఇస్తే ప్రతి ఇల్లు హ్యాపీగా ఉంటుంది అనేది చెప్తున్నారు. అంతే గదా! హ్మ్. సమయం అనేది అవసరం. హ్మ్. కొన్ని సందర్భాల్లో కొందరు సంవత్సరంకి మారరు, 2 సంవత్సరాలకు మారరు, హ్మ్. 3 సంవత్సరాలకు మారరు. ఇప్పుడు చాలామంది నువ్వు గూడా ఈరోజు కోడలివి. రేపు హ్మ్. అత్తవయితావు గదా! మళ్ళీ తప్పకుండా. నీ కోడలొచ్చిన తర్వాత నువ్వు అట్లనే ఉంటే నడుస్తదా? హ్మ్. నీ కోడలు గూడా వస్తది గదమ్మా! అవును. అప్పుడు నువ్వు గూడా అట్లనే ప్రవర్తిస్తే నీ కోడలు అట్లనే చేస్తే నువ్వు ఊకుంటావా? నీ ఇంట రాజ్యాంగం నీకుంటది గదా! మరి అది ఎందుకు మర్చిపోతున్నావు? హ్మ్. కాబట్టి ఒకరింటికి నువ్వు కోడలుగా ఎళ్ళినప్పుడు ఆళ్ళ వాతావరణాన్ని, వాళ్ళ విషయాలను, వాళ్ళ పద్ధతులను, హ్మ్. వాళ్ళ ఆచారాలను నేర్చుకోవాల్సిన బాధ్యత ఎవరిది? కోడలిది. అవును. అంటే నేర్చుకోవాలి గదా! కోడలు నేర్చుకోవద్దా? నేర్పించాల్సిన బాధ్యత కూడా ఇంట్లో వాళ్ళకి కూడా ఉంటుంది. నేర్పించాల్సిన బాధ్యత ఎంతున్నప్పటికీ నేర్చుకునేంత ఆమెకు బుద్ధి గూడా ఉండాలి గదా! హ్మ్. ఒక్కొక్క అమ్మాయికి 2 ఏళ్ళు పడతది, 3 ఏళ్ళు పడతది, 4 ఏళ్ళు పడతది. ఆ ఓపిక అత్తకు గూడా ఉండాలి గదా! అవును. ఇద్దరిని అంటున్నాము. ఒకరు వన్ సైడ్ ఎప్పుడు మాట్లాడము. కాబట్టి ఈ 2 విషయాల పట్ల ఎవరైతే ఇద్దరు సానుకూలంగా ఉంటారో హ్మ్. ఎప్పుడు బంధనంగా ఉన్నప్పటికీ అది జైళ్ళ సంఖ్యలుగా మారదు. ఈ విషయాన్ని అర్థం చేసుకొని మన ప్రేక్షకులు ఎవరైతే ఈ రీల్‌ను చూస్తున్నారో పాపము నన్ను కట్టేసిండ్రు, నన్ను బంధనంలో ఏసేసిండ్రు, నన్ను జైల్‌లో ఏసిండ్రు అని ఫీల్ కాకుండ్రి. మీరు గూడా ఆ ఇంటికి అలవాటు కండి. ఆ ఇంటి విషయాలను నేర్చుకోండి. అప్పుడే మీకు అన్ని విషయాలు మిమ్మల్ని స్వాగతిస్తాయి. సమాజంలో మీరు గౌరవింపబడతారు. మరి మేము చేస్తున్న ఈ ప్రయత్నానికి మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ప్రేక్షకులారా, పెద్ద మనుషులారా, కుటుంబీకులారా, అమ్మలారా, నాన్నలారా, మామలారా, కాకలారా, మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోను తొందరగా షేర్ చేయాలని కోరుకుంటున్నా. చూసారు కదండీ! ప్రతి ఒక్కరు ఇదే విధంగా ఆలోచించారు. అంటే ఏ బంధమైనా హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నారు. కానీ అదే ఆడపిల్ల మనసులో బంధం బంధంగానే ఉండాలి. బంధనంగా ఎప్పటికీ మారకుండా ఉండాలని కోరుకుంటున్నాం.